హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కామన్ లైఫ్ ఫ్యాక్ట్స్ అనే ఛానల్ ఇంట్రో గురించి మనం డిస్కస్ చేసినట్లయితే మనం చాలా వరకు కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంది ప్రతి ఒక్కరం. ఎందుకంటే మన నాకు కొన్ని అనుభవాలు ఉంటాయి. నా నా పిల్లలకి కొన్ని విషయాలు అనేది తెలియట్లేదు అనమాట. ఎందుకు మన తరం వరకే మనం కొన్ని విషయాలే మనం చెప్పగలుగుతాం, అన్ని విషయాలు చెప్పలేకపోతాం. అంటే మన తాత ఏం చేసేవారు, మన ముత్తాత ఏం చేసేవారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళు ఎన్ని ఇయర్స్ బతికేవారు, మన లైఫ్ ఎందుకు ఇంత తక్కువ స్పాన్ అయిపోయింది. ఒక మనిషి జీవితం 170 సంవత్సరాలు. జనరల్గా ఒక మనిషి హ్యూమన్ బాడీ బతికే జీవితం ఏంటంటే 170 సంవత్సరాలు. మన వేదాలు, ఉపనిషత్తులు, ఋషులైతే 300 సంవత్సరాలు బతికే చరిత్ర కూడా ఉందన్నమాట. మనకి అంటే జీవించే స్కిల్ ఉంది, కానీ అది మనకి మన హ్యూమనిటీ తగ్గిపోతూ వస్తుందన్నమాట. 25 సంవత్సరాలకి హార్ట్ అటాక్స్ వచ్చేస్తున్నాయి, బీపీ, షుగరు, చాలా వేగంగా చాలా హెల్త్ పాడవుతుందన్నమాట. సో ఇవన్నీ కూడా చాలా వరకు మన ఫుడ్ సిస్టమ్ మారిపోవడం వల్ల, మన అలవాట్లు మారిపోవడం వల్ల, మన నిద్ర చేసే అలవాట్లు మారిపోవడం వల్ల ఇవి ఎన్నో విషయాలు ఉన్నాయి. ఈ అన్ని విషయాలు మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం, ప్రతి మనిషి యొక్క అనుభవం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే మన పెద్దవాళ్ళు ఏకువజాము 6ంటికి లేచేవాళ్ళు, మనం తెల్లవారి 10ంటికి లేస్తున్నాం. అంటే మన వర్క్ చేంజెస్ అయిపోయాయి, కానీ మనం ఇదంతా చేసింది ఎందుకు, మన లైఫ్ మనం బతికేది ఎందుకు? ఒక మంచి జాబు, ఒక మంచి కెరియర్, హ్యాపీగా ఉండాలి. కొన్ని కోట్లుండి హెల్త్ బాగోకపోతే ఉపయోగం. కాబట్టి మనం హెల్త్ బాగుండాలి, మనం బాగుండాలి, అందరూ బాగుండాలి అంటే ఈ ఛానల్ని విజిట్ చేయండి. ఎందుకంటే చాలా విషయాలు, చాలా పెద్దగా అనుభవస్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క గోల్స్ ఏం సాధించారు, వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు, ఒక ఎయిమ్ను సాధించాలంటే ఎన్ని ఇయర్స్ పడుతుంది, ఇలాంటి చాలా విషయాలు మనకు క్లుప్తంగా వాళ్ళని అడిగి. ఎందుకంటే ఈ ఛానల్ ఇంట్రో చేయడానికి కారణం ఇది. ఎందుకు చూడాలి ఈ ఛానల్ అనే విషయం తెలియకపోతే మనం ఈ ఛానల్లోకి రామన్నమాట. సో ఈ వీడియో చూసినట్లయితే నా ఛానల్లో ప్రతిదీ కూడా ఒక్కొక్క వ్యక్తి యొక్క అనుభవాలు, వాళ్ళ రియల్ స్టోరీస్, వాళ్ళ యొక్క గోల్స్ అనమాట. ఎడ్యుకేషన్ అవ్వచ్చు, లేదా వాళ్ళ తిండి అలవాట్లు అవ్వచ్చు, లేదా పూర్వం అనుభవం అవ్వచ్చు, ఎన్నో రకాల విషయాలు మనం అడిగి తెలుసుకుని అందులో మంచి ఆచరిద్దాం. చాలామంది చాలా డిఫరెంట్ నీకు మన ఇంట్లో ఉన్న అన్నదమ్ములు ఇద్దరికే డిఫరెంట్ ఆలోచనలు ఉంటాయి. అలాంటిది ప్రపంచంలో ఇన్ని మైండ్స్ ఉన్నాయి, ఒక్కొక్క మైండ్లో ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచనలన్నీ కూడా మనం తెలుసుకుని ఏది ఎలా పాటిస్తే, ఎందుకంటే ఆల్రెడీ అనుభవం అంటే నిజం, అది ఇలా చేస్తే ఇలా జరుగుతుందనే నిజం. కాబట్టి ఆ నిజాన్ని మనం తెలుసుకున్నట్లయితే మనం అలా చేయకన్నా ఉంటే బాగుపడవచ్చు, అలా చేస్తే ఇన్ని బాగుపడవచ్చు. మనం కొత్త విషయాలు, ఎందుకంటే నాకు జరిగేది నీకు జరగదు, నీకు జరిగేది నాకు జరగదు. సో ఇన్నోటి విషయాలు మనం తెలుసుకుందాం. మన ఛానల్ని వాచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకెన్నో విషయాలు మీకు తెలుస్తాయి. ఎందుకంటే ముఖ్య ఉద్దేశం నాది, ఈ ఛానల్ ఉద్దేశం ఏంటంటే ఒక మనిషి యొక్క జీవితం 170 ఇయర్స్ ఉండేది, అలాంటిది ఇప్పుడు 50 ఇయర్స్ కూడా బతకలేకపోతున్నాం. దానికి కారణం మన అలవాట్లు మారిపోవడము, మన ఫుడ్ సిస్టమ్ మారిపోవడం, నిద్ర తగ్గిపోవడం, ఈ డబ్బు కోసం పరుగులు తీయడం, ఆనందం మన బంధాల్లో లేదనే ఒక ఆలోచనలకు వెళ్ళిపోవడం, ఇండివిజువల్ లైఫ్లో అయిపోవడం. ఎన్నో విషయాలు మన పెద్దల ద్వారా తెలిసినట్లయితే, ఎందుకంటే నెక్స్ట్ తరంకి, మన ఈ తరం పోయినట్లయితే నాకే సగం తెలుసు. చాలా పండగలు ఉండేవి. పండగలు ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ పసుపు, కుంకం వాటర్లో కలిపేవారు. ఆ ఒక్క విషయం తీసుకోండి సైంటిఫిక్గా. చెరువుల్లో పసుపు, కుంకం, ఆకులు, చాలా వాటర్ అని ఇలాంటివి ఎన్నో కలిపేవారు ఒక పండగలు వచ్చేటప్పుడు. ఎందుకు? నీటిలో ఏదైనా క్రిమికీటకాలు ఉంటే పోయేవి, వాటర్ అనేది శుద్ధి అయ్యేది. అంతేకాకుండా ఇప్పుడు మనం చెరువుల వాటర్ తాగండి, 2 రోజే మనం మంచం పడదాం. పూర్వం అయితే మాత్రం చెరువు వాటరే మంచినీరుగా ఉపయోగించేవారు కదా. అంటే వాళ్ళు ఎంత పరిశుభ్రంగా చెరువు వాటర్ ఉంచేవారు. సో అంతేకాదు, మరొక విషయం ఏంటంటే
చాలామంది తెల్లవారు లేసి సూర్య నమస్కారం చేసేవారు. ఎన్నింటికి? 5కే. ఎందుకు అంటే డి విటమిన్ వస్తుంది. కానీ మనకు తెలీదు. మనం 10కి లేస్తున్నాం. ఇంకేం డి విటమిన్ వస్తది? లేనిపోని జబ్బులు వస్తున్నాయి. ఓకే. ఇవన్నీ కూడా ఒకటి మన పెద్దలు పెట్టారు అనుకుంటే ఇలాంటి చాలా విషయాలు ఉన్నాయి. ఆ చాలా విషయాలు మన ఛానల్‌లో సబ్స్క్రైబ్ చేసిన అందరికి గూడా తెలుస్తూ ఉంటాయి. చాలామంది ఏవేవో సాధిస్తారు. పెద్దలు ఆళ్ళందరి దగ్గరికెళ్ళి మన హృదయపూర్వకంగా మా వాళ్ళ అనుభవాలను రిక్వెస్ట్ చేస్తూ నేను అడుగుతున్నాను. వాళ్ళ అనుభవాల్లో కొన్ని విషయాలు మనకి చెప్పినా గానీ మనం బాగుపడిపోతాం. అలాగే మనకి తెలుస్తుంది. కాబట్టి ఈ ఈ ఇంట్రో చూసి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను ఎంతో మనస్ఫూర్తిగా మీకు వెల్కమ్ చెప్తున్నాను. థ్యాంక్ యూ.